నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. కర్నూలు జోహరాపురంలో క్షుద్ర పూజల కలకలం, భయాందోళనకు గురవుతున్న స్థానికులు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన, కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన పొలిటికల్ జేఏసీ సభ్యులు. కడప జిల్లా రాయచోటి పట్టణంలో కూలిపోయిన పురాతన భవనం, 3 అంతస్తుల భవనం కూలి ఒకరు మృతి, పలువురికి తీవ్ర గాయాలు. ద్రాక్షారామంలో రవీందర్ ఇండియన్ గ్యాస్ కంపెనీ ఉద్యోగుల ఆందోళన, అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్. పందుల పెంపకందారులకు జీవీఎంసీ ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాలి, షెడ్యూల్ తెగలు సంధ్యాల జాతులైన బహుళజనుల డిమాండ్. ఇక వివరాలకు వెళ్తే కర్నూలు జోహరాపురంలో క్షుద్ర పూజల కలకలం రేగింది. సుంకన్న అనే వ్యక్తికి చెందిన మెకానిక్ షాప్ ముందర దుండగులు క్షుద్ర పూజలు చేశారు. సుంకన్న కుటుంబ సభ్యులు 11 మంది పేర్లతో కాగితం, మనిషి తలాపుర్రే, కుంకుమ, నిమ్మకాయలు, టెంకాయలు పెట్టి పూజలు చేశారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అమరావతి రైతులను జైలుకు తరలించడంలో భాగంగా వారి చేతులకు సంఖ్యలు వేయడాన్ని నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు కలెక్టర్ కార్యాలయం నందు నిరసన చేపట్టి అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అన్నం పెట్టే రైతులకు బేడీలు, రౌడీ షీటర్లకు రాచమర్యాదలు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అమరావతి పరిరక్షణ సమితి పొలిటికల్ జేఏసీ సభ్యులు వనమాడి కొండబాబు, తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంటు అధ్యక్షులు జ్యోతుల నవీన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆల్ పార్టీస్ 10 మంది 15 మంది జనాలను వదిలేద్దాం పోనీ. ఇంపార్టెంట్ లీడర్ లేరు అని ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా ఈరోజు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. అమరావతి రైతులే కాదు, రాష్ట్రంలో రైతులందరి పరిస్థితి కూడా అదే కనిపిస్తుంది ఈ రోజున. ఎంత దారుణం అండి. 5 కోట్ల జనాభా ఉన్నట్టు ఈ రాష్ట్రానికి రాజధాని నియమించుకోవడం కోసం 29,000 ఎకరాలు ఇచ్చిన రైతులు సుమారు 325 రోజులుగా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాట ఇచ్చారు. మీ మాట ప్రకారంగా మేము కూడా ఇన్ని భూములు ఇచ్చాం. రైతులు ఓటే చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు మీరు చేస్తున్న ఉద్యమం మీకోసం కాదు, 5 కోట్ల జనాభా కోసం చేస్తున్నారు. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మేము కానీ, సిపిఐ కానీ, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఆల్ పార్టీస్ కూడా మీకు సపోర్ట్గా ఉన్నాయి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలతో పాటు అన్ని పార్టీలు కూడా మీ పక్షాన నుండి పోరాటం చేసి మీ ఉద్యమానికి అండగా ఉండి మీరు అనుకున్నది సాధించే వరకు మేము అండగా ఉంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో అధికార పార్టీ పాలిస్తున్న విధానం, ఇక్కడ చూస్తున్న చోద్యం చూస్తుంటే చాలా బాధాకరం. ఎందుకంటే ఆ రోజు అమరావతిలో రాజధాని ఉండాలని 30,000 ఎకరాలు ఇచ్చిన
రైతులకి మరి బేడీ లేయడం అన్నది మరి ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ పార్టీ నుంచి మేము అడగడం జరుగుతుంది. మనం చూసుకున్నట్టయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తోటి నిలువ నీడ లేకుండా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆ రోజున పరిపాలనని స్టార్ట్ చేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ భావి తరాల భవిష్యత్తు బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలనే ఒక సదుద్దేశంతో కడప జిల్లా రాయచోటి పట్టణంలోని టానా సర్కిల్ సమీపాన పురాతన 3 అంతస్తుల భవనం కూలిపోవడంతో అందులో ఉన్న ముగ్గురులో ఒకరు చనిపోగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు జేసీబీ సహాయంతో శిథిలాలను తొలగించి గాయపడ్డ ముగ్గురిని రాయచోటి ఏరియా ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. అప్పటికే కుటుంబ యజమాని అష్రఫ్ అలీ ఖాన్ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. తీవ్ర గాయాలు అయిన ముష్రఫ్ అలీని మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్కు తరలించారు. మృతి చెందిన అష్రఫ్ అలీ ఖాన్ కూల్ డ్రింక్ షాప్లో పెట్టుకుని జీవనం కొనసాగించేవాడు. రోడ్డు విస్తరణలో డ్రైనేజీ కాలువ పనిచేస్తుండగా అష్రఫ్ అలీ ఇల్లు ఇటీవల కొంత భాగాన్ని జేసీబీతో తొలగించారు. దానివల్ల ఇల్లు కూలిపోయిందని స్థానికులు తెలిపారు. ద్రాక్షారామ రవీందర్ ఇండియన్ గ్యాస్ కంపెనీలో అక్రమంగా తొలగించిన గ్యాస్ డెలివరీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద సాగుతున్న నిరవధిక నిరాహార దీక్షలు 5వ రోజు కూడా కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, కాకినాడ నగర మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, కాకినాడ నగర మేయర్ సుంకర పావని తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు శిబిరం నుండి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ డీసీఎల్ వారితో ఫోన్లో మాట్లాడి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయమని కోరగా డీసీఎల్ గారు మంగళవారం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ ద్రాక్షారామ రవీందర్ ఇండియన్ గ్యాస్ యజమాని డాక్టర్ రవీంద్ర నాయక్ తన మొండి వైఖరిని విడనాడాలని, కార్మికులను తక్షణమే పనిలోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 8 రోజులుగా ఇక్కడ నిరాదీక్ష చేస్తున్నారు. అదేవిధంగా కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకి యజమానికి సమస్య ఉంది. ఆ సమస్యని పరిష్కారం చేయమని చెప్పి యజమానితో మాట్లాడినప్పుడు కూడా పట్టించుకునే సందర్భం కనపడుతుంది. అందుకు ఈయన కలెక్టర్ ఆఫీసర్ 8 రోజులుగా మరి కార్మిక సంఘాలు ఎన్నికేస్తారు ఆధ్వర్యంలో ఈ రోజున నిరాదీక్ష చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడడం అంటే న్యాయమైన డిమాండ్, వాళ్ళు చాలా న్యాయమైన డిమాండ్. కానీ జిల్లా మంత్రులు కలిసినా పట్టించుకోవట్లేదు, అధికారులు కలిసినా పట్టించుకోవట్లేదు, ఎవరూ పట్టించుకునే సందర్భం సాక్షాత్ దాక్షాత్ మరి మంత్రి గారు కూడా ఉన్నారు, వేణు గారు కూడా, కనీసం వేణు గారు కూడా పట్టించుకోవడం చాలా బాధాకరం. ఇది ఏదైనప్పుడు కూడా ఇప్పుడే డీసీ గారితో మాట్లాడడం జరిగింది. ఇంతమంది కార్మికులు రోడ్లు పడి నిరాదీక్షలతో ఎందుకు మీరు పట్టించుకుంటారంటే, సార్ మంగళవారం కంపల్సరీ ఆల్ పార్టీస్ యూనియన్ లీడర్స్ తోటి మేము కూర్చొని ఆ సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. అందుకే వాళ్ళని ఇప్పుడే వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ రోజు కానీ తేలకపోతే ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఏ విధంగా ఉద్యమం చేయాలో ఉద్యమం చేసి వాళ్ళకి న్యాయం చేసేలా చేస్తాం. షెడ్యూల్ తెగలు సంచార జాతులైన బహుజనుల పందుల పెంపకం వృద్ధిని రద్దు చేస్తున్న జీవీఎంసీ వారు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాలని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఎం లక్ష్మి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ తరతరాలుగా పందుల, ఎరుకల, దళిత బహుజనుల పందుల పెంపకాన్ని తమ జీవనోపాధి చేసుకుని బ్రతుకుతున్నారని, వారి వృత్తి నగర అభివృద్ధికి ఆటంకమని భావిస్తే ఆ వృత్తిదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో ఉన్న పందులన్నింటినీ కూడా సమూలంగా నిర్మూలన చేయాలనే ఉద్దేశంతో తమిళనాడు నుంచి వేరు బృందాలకి అప్పచెప్పి ఆ పనిని వాళ్ళు వచ్చి ఈ పందుల్ని లైవ్గా పందుల్ని డైరెక్ట్గా వలవేసి పట్టి ఇతర రాష్ట్రాలకి తీసుకుపోయే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. వీళ్ళు అంటున్నది ఏంటంటే, మీరు పందుల్ని చంపేసి దాన్ని మాకు వదిలేయండి అని అడుగుతున్నారు. చాలా న్యాయబద్ధమైన కోరిక. దీన్ని కూడా జీవీఎంసీ అధికారులు పట్టించుకోకుండా మేము ఈ పందులన్నింటినీ కూడా మేము తీసుకుని వెళ్ళిపోతామంటే అది దొంగతనంతో సమానం. ఎందుకంటే వీళ్ళు ఎంతో కాలం నుంచి అదే వృత్తితోటి ఉన్న వ్యక్తులు, వాళ్ళకి ఎక్కడా కూడా జీవనోపాధి లేదు. లేకపోతే జీవీఎంసీ వాళ్ళు ఈ పందుల సమూలంగా నిర్మూలన చేస్తే వాళ్ళ కుటుంబంలో ఒక ఇద్దరికి జీవీఎంసీలో ఉద్యోగం ఇస్తే వాళ్ళకి ఏ విధమైన అభ్యంతరం లేదు. ఇప్పుడు ఎంతోమంది యంగ్స్టర్స్ ఉన్నారు, జీవీఎంసీ వాళ్ళు అవుట్సోర్సింగ్లో ఉద్యోగాలు చాలామందికి ఇస్తున్నారు ప్రైవేట్ వ్యక్తులకి. అలా కాకుండా ఎవరైతే పందుల పెంపకందారులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి, అప్పుడు పందుల నిర్మూలన వాళ్ళు చేస్తారు. దానికి కూడా ఎవరు పందుల నిర్మూలన చెయ్యాలని చెప్పి ఎక్కడ చట్టంలో లేదు. కానీ ప్రజలకి ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో పందుల పెంపకం చేసుకోవచ్చు. కాబట్టి రెండే ఆప్షన్స్ జీవీఎంసీ వారికి ఉన్నాయి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి. వీలైతే వెంటనే వాళ్ళకి ఉపాధి కల్పన ప్రభుత్వము చేయాలి ఆల్టర్నేటివ్గా. లేకపోతే పందుల్ని పెంచుకునే దానికి వేరే ఒక శాశ్వతమైన ప్రదేశాలని ఇస్తే వాళ్ళు పందుల్ని అక్కడే పెంచుకుని ప్రజలకి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి ఆ నాయకులు అప్పన్న వాళ్ళందరూ చెప్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వము ఈ డిమాండ్ని కన్సిడర్ చేయవలసిందిగా మేము కోరుతున్నాము. అంతేగాని బలవంతంగా ఈ పందుల్ని ఇతర రాష్ట్రాలకి తీసుకెళ్ళిపోయి పోలీస్ ప్రొటెక్షన్ కూడా వాళ్ళకి అందిస్తున్నారు. ఇది చాలా దారుణమైన చర్యగా మేము తెలియచేసుకుంటున్నాం. షెడ్యూల్ తెగలు సంచార జాతులుగా తరతరాలుగా వీరంతా కూడా పందుల పెంపకాన్ని ఉపాధిగా చేసుకొని జీవన భృతిని పొందుతున్నారు. ఈ విధంగా పొందుతున్న కుటుంబాలు విశాఖపట్నంలో 1000 దాకా ఉన్నాయి. వీరందరూ కూడా దాని మీద ఆధారపడి బతుకుతున్నప్పుడు, రాక్ పిక్కింగ్ ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు జీవీఎంసీ వీరి యొక్క సంచార జీవితాన్ని నుంచి శ్రీనివాసాన్ని ఏర్పాటు చేసి జీవన ప్రమాణాలు పెంచాల్సి ఉండగా, అలా కాకుండా వాళ్ళ వృత్తులన్నింటినీ కూడా నాశనం చేసే విధంగా చర్యలు చేపట్టడం అనేది వాళ్ళ యొక్క మానవ హక్కులను, జీవించే హక్కులను
దాన్ని కాలరాయటంగా మేము ప్రజా సంఘాలుగా భావిస్తున్నాం. కాబట్టి వాళ్ళు ఏదైతే ఈరోజు కోరుకుంటున్నారో రోడ్డు మీద తిరిగే ఊరపందులని ఈరోజు ఏదైతే చట్టం ఉందో నగర పౌరులు కనుక ఇబ్బంది కలిగిస్తే కనుక దాన్ని షూట్ చేస్తున్న దాని మీద ఎప్పుడు వివాదపడలేదు. వీళ్ళెవరు కూడా పందుల పెంపకందారులు ఎవరు కూడా దాని మీద వివాదపడలేదు. అలా కాకుండా వారు ఏమడుగుతున్నారంటే ఈరోజు రాష్ట్ర మార్గదర్శకాలు అనేక కోర్టు తీర్పుల్లో భాగంగా వాళ్ళు పందుల పెంపకాన్ని ఎక్కడ నిషేధించలేదు. కాకపోతే ఊరికి దూరంగా జనావాసాలకి 3 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ పెంపకానికి తగిన స్థలాన్ని కేటాయించమని ప్రభుత్వం ఇప్పటికే చెప్పి ఉన్నది. కాబట్టి ఈరోజు అనేక వృత్తులు బలహీన వర్గాల యొక్క వృత్తులని సంరక్షిస్తానని వాళ్ళ యొక్క వృత్తుల యొక్క వాళ్ళ యొక్క పోషణకు ఉపయోగపడే విధంగా చేస్తానని చెప్పి ప్రభుత్వం పక్క ప్రకటిస్తూనే వాళ్ళ పొట్టల మీద కొట్టే చర్యలు ఈ విధంగా చేపడుతుంది. కరోనాపై నగర ప్రజలు ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు నగరపాలక కమిషనర్ గిరీష్. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ముందు ఆ సంస్థ అధికారులు, సిబ్బంది, ఆశా వర్కర్లు కోవిడ్-19 పై అవగాహన కోసం క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ 4 కాల మండపం వరకు సాగింది. అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు నగరంలో ప్రజా రవాణా మునుపటిలా అన్ని విధాలుగా ప్రారంభమయ్యాయని, ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి ఎప్పటికప్పుడు చేతులు శానిటైజర్తో శుభ్రపరచుకోవాలని, కోవిడ్పై మునుపటిలాగే మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. స్వీయ రక్షణతోనే కరోనాకు అడ్డుకట్టు. యువతే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. హలో హలో మాస్కే కవచం, మాస్కే అడ్డుకట్టు. స్వీయ రక్షణతోనే కరోనాకు అడ్డుకట్టు. కట్టు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించండి. మాస్కే కవచం, మాస్కే కవచం, మాస్కే కవచం. ఈరోజు మనము గత 10 రోజుల నుంచి కరోనా మీద ప్రతిరోజు ఒక యాక్టివిటీ తీసుకొని అందరికీ అవేర్నెస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆఖరి రోజు. ఈరోజు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో మన తిరుపతి నగరపాలక సంస్థ ఎంప్లాయీస్ నుంచి క్యాండిల్ లైట్ ర్యాలీ ఈరోజు ఈ 6 గంటలకి చేపట్టడం జరుగుతుంది. ఇది గత 10 రోజులు కరోనా గురించి ఏం అవేర్నెస్ కల్పిస్తున్నామో కంపల్సరీగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించుకోవాలా, ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలా, మినిమం 2 మీటర్స్ సోషల్ డిస్టెన్స్ పాటించాలా. అదేవిధంగా ఎప్పుడు కూడా చేతుల్ని కడుగుతూ ఉండాలా సబ్బుతో. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరిగింది. చాలా వరకు ఇంకా కరోనా అనేది పోలేదు. మనము ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా చాలా వరకు కేసెస్ వస్తున్నాయి. తిరుపతిలో అయితే చాలా వరకు కేసెస్ తగ్గినా కూడా డెత్స్ అలాగే ఉన్నాయి. కాబట్టి ఇంకా చాలా ఎక్కువగా జాగ్రత్తగా ఇప్పుడు ఉండాల్సిన అవసరం ఉంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు చాలా వరకు అన్లాక్ చేశాము. చాలా వరకు షాప్స్, థియేటర్స్, బస్సెస్, ఆటోస్ అన్నీ చాలా ఫ్రీ చేశాము. ఇప్పుడు ఇంకా ఎక్కువగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా మాస్క్ అయితే తప్పనిసరిగా ధరించాలి. ఫ్రాన్స్ దేశపు అధ్యక్షుడు ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరించేందుకు చేసిన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐ నాయకుడు కాలేషా అన్నారు. గూడూరు పట్టణంలోని పెద్ద మసీదు వద్ద ముస్లిం సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడి చర్యలను నిరసిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. జరిగిన లెక్చరర్ గారి కాటును ఉద్దేశించి ఇప్పుడు పెద్దలు మాట్లాడినారు. దాని లోతుకు పోకపోయినప్పటికీ ఏదేమైనా వాళ్ళు చేసుకున్నాటి ఆకతాయ పని అయిపోయి చనిపోయిన అతను, చంపేసిన అతను, వీళ్ళందరూ ఏదేమైనప్పటికీ అక్కడ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఆయన స్వతహాగా నేను ఇంకా కార్టూన్స్ చేస్తాను,
ప్రభుత్వ కార్యాలయాల్లో అతికిస్తాను అని చెప్పడం అనేది చాలా బాధాకరమైన పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచమంతా ఒక దగ్గర ఉన్నట్టు ఈరోజు కనబడుతుంది. అయినప్పటికీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ప్రపంచంలో శాంతి భద్రతల్ని కాపాడాల్సిన ఒక ప్రెసిడెంట్గా ఉన్న దేశంలో ఆయన మళ్ళీ ఈ రకంగా రెచ్చగొట్టడం అనేది చాలా బాధాకరం. దీనికి నిరసనగా గూడూరు ప్రాంతంలో వచ్చిన ముస్లిమ్స్ చాలా బాధాకరం. ఎందుకంటే మహమ్మద్ సల్లల్లాహు ఆయన చాలా పవిత్రమైన వ్యక్తి. ఆయన మీద కార్టూనేసి ఆయన్ని పూజిస్తూ ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిమ్స్ నమాజ్ చదవడం కానీ ఆచరించడం కానీ ఆయన ఆదర్శంగా తీసుకునే పరిస్థితుల్లో నుంచి ఈ రకంగా మనస్తాపన కలిగించడం ముస్లిమ్స్ని చాలా బాధాకరం అని చెప్పి అనిపిస్తూ ఈ సందర్భంగా ప్రెసిడెంట్ ఆ పదాలని వెనక్కి తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం. రైతులకు సంఖ్యలు వేయడంపై నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు చెలో గుంటూరు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు నెల్లూరులోని హౌస్లో అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ అయిన వారిలో జిల్లా అధ్యక్షుడు అజీజ్, టీడీపీ లీడర్స్ కోటంరెడ్డి, తిరుమల నాయుడు ఉన్నారు. రైతులకు సంఖ్యలపై ప్రజల్లో విస్తృత చర్చ జరగాలని టీడీపీ నేతలు అన్నారు. నెల్లూరులో టీడీపీ లీడర్స్ ఇళ్ల దగ్గర పోలీసుల బలగాలు మోహరించాయి. ప్రెసిడెంట్ పార్లమెంటరీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గానికి పరాకాష్ట ఇది. ఈరోజు రైతులు వాళ్ళకి సంకెళ్ళు వేసి జైల్లో పెట్టిందే కాకుండా దానికి నిరసన తెలుపుతున్నటువంటి ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్నటువంటి మమ్మల్ని కూడా ఈ రకంగా అరెస్ట్ చేయటం అనేది ఇది ఒక అప్రజాస్వామికమైనటువంటి చర్య. ఈ ప్రభుత్వానికి 16 నెలల కాలం మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ రకమైనటువంటి దమనకాండకి పాల్పడుతూ ఉన్నారు. ఇంతకు పూర్వం ఎక్కడా కూడా మనం చూడలేదు రైతులకి ఈ రకంగా సంకెళ్ళు వేయటం అనేది. అలాగే ఎస్సీల మీదనే ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడం అనేది గతంలో ఎప్పుడూ కూడా మనం చూడలేదు. ఈ ప్రభుత్వానికి ఇక దగ్గర పడుతూ ఉంది కూడా. రైతాంగం ప్రజలందరూ కూడా ఉద్యమించేటటువంటి ఆలోచనలోనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ దీనికి నాయకత్వం వహించుద్ది. ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడటం అనేది ఖాయమని నేను తెలియజేస్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. కర్నూలు జోహరాపురంలో క్షుద్ర పూజల కలకలం, భయోందనకు గురవుతున్న స్థానికులు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన, కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన పొలిటికల్ జేఏసీ సభ్యులు. కడప జిల్లా రాయచోటి పట్టణంలోని కూలిపోయిన పురాతన భవనం, 3 అంతస్తుల భవనం కూలి, ఒకరు మృతి, పలువురికి తీవ్ర గాయాలు. ద్రాక్షారామంలో రవీందర్ ఇండియన్ గ్యాస్ కంపెనీ ఉద్యోగుల ఆందోళన, అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ డిమాండ్. పందుల పెంపకందారులకు జీవీఎంసీ ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాలి, షెడ్యూల్ తెగలు సంచార జాతులైన బహుజనుల డిమాండ్.
సమగ్ర సమాచార శ్రవతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.